హలో మై డియర్ ఫ్రెండ్స్, హాయ్, బాగున్నారా? చూడండి, ఎవ్రీథింగ్ నలుపే ఉంది. నలుపు నారాయణం ఇస్తాడు, అంటే దేవుడు ఇస్తాడు. మనసులో నలుపు నచ్చాడు. హలో మై డియర్ ఫ్రెండ్స్, నలుపు చూడండి, అంటే ఎవ్రీథింగ్ అప్ టు ద బాటమ్, తల నుంచి అరికాల వరకు నల్లగానే ఉన్నాను. ఎర్రగా లేను, నల్లగానే ఉన్నాను. చూడండి, మన దేవతలు, మన దేవుళ్ళు ఈ భూప్రపంచంలో నల్లటి వారు ఎక్కువ ఉన్నారు. నలుపు అనేది నారాయణం ఇస్తాడని వేదవాక్యం, పురాణాలు ఇవన్నీ చెప్తున్నాయి. అందుకు కాబట్టి నలుపు చాలామంది ఒక వర్గం నలుపు పాపంతో సమానం అంటూ ఉంటారు. అది వాళ్ళు చెప్పుకున్నటువంటి ఇది. కానీ నలుపు అనేది నారాయణం ఇస్తాడని నేను అంటాను, దానికి వత్తాసు పలుకుతాను. అందుకు కాబట్టి నేను నల్లగానే ఉన్నాను, చామనాఛాయగా. మన దేవతలు, మన దేవుళ్ళు నలుపే. ఈ కలరు భగవంతుడు సృష్టించింది, గ్యారంటీ కలర్. ఓకే, చూడండి, క్యాప్ పెట్టుకున్నాను ఇలాగా. అన్ని ఎవ్రీథింగ్ నలుపు. అందుకు కాబట్టి నలుపును తృణీకరించదు, అవాయిడ్ చేయదు. ఈ నలుపు చాలా మంచిది. ఎండ, వాన, గాలి అన్నిట్లో తట్టుకునే కెపాసిటీ, రెసిస్టెంట్ పవర్ నల్లటి వారికే ఉంటుంది. నలుపు అనేది చాలా ఎంతో గొప్పది. అందుకు కాబట్టి నల్లటి వారైనా మన దేవుళ్ళను, దేవతలను చాలామంది ఇష్టపడి వివాహం చేస్తున్నారు. అంతటి బీబీ నాంచారు సైతం కూడా వెంకటేశ్వర స్వామిని వివాహం చేస్తున్నదంటే నలుపు ఒకేలా వండినా, అంత శరీరం అంతా నల్లగా వండినా, ఇందులో ఇది చాలా తెల్లగా ఉంటుంది. ఇది కావాలండి, లోపల హార్ట్ బాగుండాలి, మనసు బాగున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నలుపును ఎవరు అవాయిడ్ చేయదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. ఎర్రటి వాళ్ళు చెడ్డవారని చెప్పడం లేదు, నలుపుకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి చెప్తున్నాం. ఓకే, టాటా, బై బై, సీ యూ.